చిన్న కథ. ఓర్పు. ఒక కోటీశ్వరుడికి ఇన్సూరెన్స్ పాలసీ చేయమని పీక్కు తినే ఏజెంట్స్ అంటే ఒళ్ళుమంట. ఏ ఏజెంట్ని తన గదిలోకి పంపించొద్దని సెక్రటరీకి స్ట్రిక్ట్గా చెప్పాడు. కొన్నేళ్ల తర్వాత పాత సెక్రటరీ మారి ఆమె స్థానంలో మరో కొత్త సెక్రటరీ వచ్చింది. ఆమెకి ఈ ఇన్సూరెన్స్ విషయం తెలియదు. ఒక ఏజెంట్ని లోపలికి పంపించింది. కోటీశ్వరుడి భార్య పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి ప్రొద్దున్నే కాఫీ ఇస్తూ నవ్వింది. అందుకని ఆ రోజు ఆయన మంచి మూడులో ఉండబట్టి అతడికి ఇంటర్వ్యూ ఇచ్చారు. 5 నిమిషాల్లో ఆ ఏజెంట్ కోటీశ్వరుని ఒప్పించాడు. కొన్ని లక్షలకు చెక్కు రాస్తూ, ఇన్సూరెన్స్లో ఇన్ని లాభాలు ఉంటాయని నాకు తెలియదు. నువ్వు అదృష్టవంతుడివి. నా సెక్రటరీ మారడం వలన, నేను మంచి మూడ్లో ఉండడం వలన నీకు కలిసొచ్చాయి. నీకు తెలుసో లేదో, మా సెక్రటరీ ఇప్పటి వరకు 162 మంది ఏజెంట్లని బయటికి నుంచే పంపించి వేసింది అన్నారు. ఏజెంట్ చెక్ అందుకుంటూ, 162 సార్లు వచ్చింది నేనేనండి వినయంగా అన్నాడు. అది ఓర్పంటే.